నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో నేను ఇది బ్రైడెడ్ చైన్ స్టిచ్, ఫ్లవర్స్కి లేజీ డేజీ, మధ్యలో స్ట్రైట్ స్టిచ్ వాడాను. ఆకులకి ఫిష్ బోన్ స్టిచ్ యూజ్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ తొట్టికి రైజ్డ్ బటన్ హోల్ స్టిచ్ని మనం యూజ్ చేయాలి. మొదట మనం ఇక్కడ వేసినటువంటి దీనికి బ్రైడెడ్ చైన్ స్టిచ్ ఎలానో చూద్దాము. మొదట సూదిని ఇక్కడ లైన్ వేసుకున్నాను కదా, ఇది స్టెమ్. ఇక్కడ నుంచి తీసుకోవాలి. తర్వాత మొదట సూదిని ఇలా పెట్టుకొని మరలా కొద్దిగా వెనక్కి తీసుకొని రావాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా నుంచి మరలా కొద్దిగా ఇలా సూదిని ఇలాగ ముందుకు తీసుకొని రావాలి. ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఇప్పుడు క్లాత్కి దారానికి మధ్యలో నుంచి సూదిని మనం ఇలాగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మరలా మనం తీసుకున్నటువంటి ఇక్కడ నుంచి సూదిని కొద్దిగా ఇలా ముందుకు తీసుకోవాలి. ఇక్కడ మీకు లూప్ లాగా ఏర్పడుతుంది చూడండి, ఇలా. ఇప్పుడు సూదిని మరలా మనం మొదట తీసుకున్నటువంటి ఇక్కడ నుంచే తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా ఇక్కడికి తీసుకొని సూదిని మరలా కొద్దిగా మనం ఇలాగా వెనక్కి కిందికి తీసుకోవాలి. ఇలాగా సూదిని మళ్ళీ మనం కొద్దిగా ముందుకు తీసుకోవాలి. చూడండి, ఈ రెండు ఇలాగా బయట భాగం వెడల్పుగా పెట్టుకుంటే సూదిని మధ్యలో వేసినటువంటి ఇక్కడ ఉంది మొదట మనం వేసుకున్నాం కదా లూప్, దాని మధ్యలో నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు దీన్ని గట్టిగా ఇలా లాగేస్తే ఇలాగా ఫామ్ ఏర్పడుతుంది. ఇదే బ్రైడెడ్ చైన్ స్టిచ్. మరలా సూదిని ఇక్కడ నుంచి తీసుకొని కొద్దిగా కిందికి తీసుకోవాలి. ఇలాగ ఈ రెండు వెడల్పుగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కింది భాగం నుంచి మళ్ళీ మనం సూదిని పైకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి మరలా కొద్దిగా కిందికి తీసుకొని ఇక్కడ మనం వేసుకున్నాం కదా, ఇలా పెట్టుకుంటే మనం మధ్యలో ఉన్నటువంటి ఈ రెండు భాగాల నుంచి చూడండి కొద్దిగా వెడల్పు చేసి పెట్టుకొని ఇలాగా తీసుకోవాలి. ఇది బ్రైడెడ్ చైన్ స్టిచ్. మరలా ఇక్కడ నుంచి సూదిని మరలా కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఇలా వెడల్పుగా పెట్టుకొని లోపల ఉన్నటువంటి ఈ మధ్య భాగం నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇలా చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా దీన్ని బయట భాగాన్ని రెండు ఇట్లా వెడల్పు చేసి పెట్టుకుంటే మనకి ఈ లోపల ఈ లూప్ అనేది మనకు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు సూదిని ఈ రెండింటి మధ్యలో నుంచి తీసుకొని రావాలి.
చూస్తున్నారు కదా బ్రైడెడ్ చైన్ స్టిచ్ ఎంత ఈజీగా ఉన్నదో. గుర్తు పెట్టుకోవాల్సింది ఇవి రెండు ఇలా వెడల్పుగా పెట్టుకుంటే మనకు లోపల ఉన్నటువంటి ఈ లూప్ అనేది క్లియర్గా కనపడుతుంది చూడండి. తర్వాత దీన్ని ఇలా గట్టిగా కొద్దిగా లాగేస్తే ఇక్కడ ఇది స్టిఫ్గా కనపడుతుంది. చూసారు కదా, ఈ స్టెమ్కి మనం బ్రైడెడ్ చైన్ స్టిచ్తో ఫినిష్ చేసాము. మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ కూడా ఈ బ్రైడెడ్ చైన్ స్టిచ్తోనే దీన్ని కూడా మనం ఇప్పుడు ఫినిష్ చేద్దాము. చూడండి, మధ్యలో ఈ గ్యాప్ని కూడా మనం ఇప్పుడు ఫిల్ చేయాలి.
ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో లేజీ డేజీ స్టిచ్ ఎలానో చూద్దాం. సూదిని ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం కదా, తర్వాత దీనికి దగ్గర నుంచి మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇప్పుడు దారం సూది కింది నుంచి మనకి ఇలాగ ఒక లూప్ లాగా రావాలి. సూదిని ఇలా కొద్దిగా ముందుకు తీసుకుంటే ఇదే లేజీ డేజీ స్టిచ్. ఇప్పుడు మనం ఈ స్టిచ్ని ఈ మిగతా ఈ భాగానికి వేద్దాము. ఈ ఫ్లవర్స్కి మీరు ఒకే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మల్టీ కలర్స్ ఫ్లవర్ యూజ్ చేసుకున్నా మీకు బాగా కనపడుతుంది. ఇక మనం లేజీ డేజీతో అందమైనటువంటి ఈ ఫ్లవర్ని వేసాం కదా, ఇప్పుడు మధ్యలో మనం స్ట్రైట్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇక్కడ మీరు స్ట్రైట్ స్టిచ్ కానీ లేదా సాటిన్ స్టిచ్ ఏదైనా మనం తీసుకోవచ్చు. చూడండి, సూదిని ఇలా కిందికి పైకి మనం తీసుకుంటూ రావాలి. చూసారు కదా, అందమైనటువంటి ఈ ఫ్లవర్ డిజైన్. ఇక ఈ డిజైన్లో మనం మిగిలినటువంటి ఈ పై భాగాన్ని తీసుకుంటే ఇక్కడ మనం ఒక లీఫ్ని వేసుకుంటే ఈ పై భాగం మనకి ఇంకా అందంగా కనపడుతుంది. దీనికి నేను ఫిష్ బోన్ స్టిచ్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఒక ఆకును మనం గీసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నేను ఒక ఆకును వేశాను. ఇలాగా సూదిని మనం తీసుకొని స్ట్రైట్గా కొద్దిగా కిందికి తీసుకొని మరలా దీనికి దగ్గరలోనే మళ్ళీ క్రాస్గా ఇలాగ మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా దీనికి కింది నుంచి కాకుండా కొద్దిగా పక్క నుంచి చూడండి, ఇలా కుడి పక్క నుంచి సూదిని తీసుకొని
దీనికి ఈక్వల్గా మరలా మనం ఇక్కడ నుంచి సూదిని తీసుకోవాలి. ఇదే ఫిష్ బోన్ స్టిచ్. ఇప్పుడు ఇలాగా పెట్టుకుంటే ఇప్పుడు ఎడమ పక్కకు దీనికి ఈక్వల్గా ఇలాగ సూదిని తీసుకొని ఇప్పుడు దీనికి కింది నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ దీని కింది నుంచి ఇలాగ మనం కొద్దిగా కింద నుంచి సూదిని పెట్టుకుంటూ ఈ ఆకు డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇదే ఫిష్ బోన్ స్టిచ్. చూస్తున్నారు కదా. చూడండి, ఫిష్ బోన్ స్టిచ్తో అందమైనటువంటి ఆకు తయారైపోయింది. ఇక మనం చివరిగా ఇక్కడ ఈ తొట్టి భాగానికి మనం రైజ్డ్ బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మొదట మనం ఇలా తొట్టిని వేసుకొని ఇలా మనం లైన్లు వేసుకున్నాం కదా, మొదట ఈ లైన్కి మనం స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా ఒకటి, ఇలా మొదట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం తీసుకుందాం. తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా మొదట మనం ఇలా మనం వేసుకున్నటువంటి లైన్ నుంచి మనం స్ట్రైట్ లైన్స్ వేసుకోవాలి. ఇలాగ మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు వెనక్కి తిప్పి ఇక్కడ నాట్ వేసుకుందాం. ఇప్పుడు ఇలాగ ఏర్పడుతుంది కదా. ఇలాగ మనం లైన్స్ వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సూదిని ఇక్కడ నుంచి తీసుకొని చూడండి, ఇక్కడ కార్నర్ ఎడ్జ్ ఇది కదా, ఇక్కడ నుంచి తీసుకొని దారాన్ని ఇలా పైకి పెట్టుకొని సూదిని ఈ రెండింటి మధ్య క్లాత్కి దారానికి మధ్యలో నుంచి ఇలాగా తీసుకోవాలి. ఇది రైజ్డ్ బటన్ హోల్ స్టిచ్. మరలా ఇలా దారాన్ని పైకి పెట్టుకొని ఇలాగా చూడండి, దారం పైకి ఉంది. ఇక్కడ మనకు ఒక లూప్ లాగా ఏర్పడుతూ ఉంది కదా, ఇలా పైకి పెట్టుకొని మరలా ఈ రెండింటి మధ్యలో నుంచి ఇది రైజ్డ్ బటన్ హోల్ స్టిచ్.
ఇప్పుడు ఇక్కడ సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి తీసుకొని మరలా ఇంతకు ముందులాగే ఇలాగ మనం వేసుకుంటూ రావాలి. చూడండి, దారాన్ని ఇలా పైకి పట్టుకున్నాను కదా, ఇలా సూదిని క్లాత్కి దారాన్ని మధ్యలోంచి తీసుకొని ఇలా ఒక లూప్ వచ్చేలాగా మనం దీన్ని తీసుకోవాలి. చూసారు కదా రైజ్డ్ బటన్ హోల్ స్టిచ్ ఎలానో. ఇప్పుడు ఇక్కడ కిందికి తీసుకుందాం. ఇలా ఇప్పుడు ఈ రైస్ బటన్ హోల్ స్టిచ్ని మొత్తం మనం ఇక్కడి వరకు వేద్దాము. చూసారు కదా రైజ్డ్ బటన్ హోల్ స్టిచ్తో అందమైనటువంటి ఈ ఫ్లవర్ వాస్ డిజైన్ని ఇప్పుడు మనం మొత్తం ఈ డిజైన్లో ఒకసారి ఇక్కడ ఈ భాగానికి మనం లీవ్స్ వేద్దాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్డర్లో మనం అందమైనటువంటి ఈ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం ఈ వాస్కి వచ్చేసి రైజ్డ్ బటన్ హోల్ స్టిచ్ యూజ్ చేశాను. లేజీ డేజీ, స్ట్రైట్ స్టిచ్, ఫిష్ బోన్ స్టిచ్, స్ట్రిమ్కి వచ్చేసి బ్రైడెడ్ చైన్ స్టిచ్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.